హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్ని కొడుతున్నాడు అని చెర్రీ గగన్కి కాల్ చేసి చెప్పడంతో గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. పాపం భూమి శారద ఇద్దరు గగన్ని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నా గగన్ వినకపోవడంతో భూమి అయితే నేనే వెళ్ళి మా మావయ్యని కాపాడుకుంటాను అని పాపం చెర్రీ పెట్టిన లొకేషన్కి బయలుదేరుతుంది. శారద, గగన్ వెళ్ళు నాన్న, నీకు దండం పెడతాను వెళ్ళరా అని చెప్పి బాగా బ్రతిమలాడేసరికి పాపం గగన్ కూడా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటే భూమి ఎస్పీ సూర్య దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకే హక్కుందని చేస్తున్నారు అని అడుగుతుంది భూమి. చూడు భూమి, హక్కుల గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. ఎందుకంటే బ్రతుకున్న మీ మావయ్యని శిక్ష పడుతుందేమోనని ఎప్పుడైతే దాచిపెట్టావో నీపై ఉన్న రెస్పెక్ట్ నాకు పోయింది. మా అన్నయ్యని చంపిన హంతకుణ్ణి చంపకుండా నేను ఊరుకోను అని ఇంకా వాడిని కొట్టాలని, కృష్ణప్రసాద్ని కొట్టాలని ఎస్పీ సూర్య రాడ్ తీసేసరికి ఆ రాడ్ని ఒక చెయ్యి పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, గగన్ది. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్పీ సూర్య. ఏంటి గగన్, నీకు మీ నాన్నంటే పడదు కదా, అలాంటప్పుడు నేను ఆయన్ని కొడితే నీకెందుకు, చంపితే నీకెందుకు అని అడుగుతాడు. చూడు, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉన్నది నాన్న, కొడుక, కూతుర, తల్ల అని కాదు, మనిషికి అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో, కానీ నేను చూస్తూ ఊరుకోను. ఆయన నిజంగా తప్పు చేశాడో లేదో తెలుసుకోవాలి అనుకుంటే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళు, అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ముందు నిలబెట్టి సాక్ష్యాలతో సమర్పించు. అంతేకాని ఇలా దొంగతనంగా తీసుకువచ్చే హక్కు నీకెక్కడుంది, తను చంపే హక్కు నీకెక్కడుంది అని అడుగుతాడు గగన్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని గగన్ని కొట్టబోతుంటే ఇంకా వెంటనే గగన్ అయితే ఉగ్ర రూపాన్ని దాల్చి బాగా కొడతాడనమాట వెంటనే సూర్యని. అలా సూర్య అండ్ గగన్ మధ్యలో ఫుల్గా ఫైటింగ్ జరిగితే గగన్ ఎస్పీ సూర్యని బాగా కొట్టి ఆఖరికి చంపేయాలని ఏయ్ అని చెయ్యెత్తి ఆగిపోతాడు. చి, నేను నీలా మృగాన్ని కాదు, నేను మనిషిని అని ఇంకా కాలర్ వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ గగన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా చెర్రీ చూస్తూ ఉంటే చెర్రీ దగ్గరికి వచ్చి హ్యాండ్ కఫ్స్ని రిలీజ్ చేస్తాడనమాట చెర్రీ. ఇదే టైంకి ఇంకా చెర్రీ డిఎస్పీకి కాల్ చేయడంతో డిఎస్పీ డీజీపీ అక్కడికి వస్తారు. వచ్చి, ఏంటిది ఎస్పీ సూర్య, నీ కోసం ఇంత మంచి కేసుని అప్పచెప్తే నువ్వు ఇంతలా దిగజారుతావా? మీ అన్నయ్యని చంపాడనే పర్సనల్ గ్రజ్తో అతన్ని చంపేయాలనుకుంటావా? నేరం కూడా నిరూపత అవ్వకుండా ఇలా చేయడం తప్పు కదా. సో నిన్ను సస్పెండ్ చేస్తున్నాం, డిస్మిస్ చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా ఎస్పీ సూర్యని జాబ్లో నుండి సస్పెండ్ చేసేస్తారు డీజీపీ. ఒక్కసారిగా ఎస్పీ సూర్య కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా చెర్రీ కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. పిన్ని, ఆ కేపీ తప్పించుకున్నాడంట, గగను వాడిని కాపాడేశాడంట, ఎస్పీ సూర్యని సస్పెండ్ చేశారంట. ఇప్పుడు ఆ కేపీ మా గురించి ఏమైనా చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది అని అంటుంది అపూర్వ. నువ్వు భయపడద్దమ్మాయి, నాకు టెన్షన్ పెరుగుతుంది, అంతా దేవుడే చూసుకోవాలి అని అనేలోపు కార్ సౌండ్ వినపడుతుంది. అదిగో కేపీ వచ్చేసినట్టున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా వెంటనే శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ అపూర్వ, కేపీకి హారతివ్వు అని అంటారు. నేనా బావా అని అంటుంది. అవును నువ్వే, ఈ ఇంటి కోడలిగా నువ్విస్తేనే బాగుంటుంది అపూర్వ అని అంటారు. ఇంకా వెంటనే అపూర్వ హారతి తీసుకొచ్చి ఇంకా అలా కృష్ణప్రసాద్కి హారతి ఇస్తుంది. కృష్ణప్రసాద్ అలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట అపూర్వ వైపు. ఇంకా కృష్ణప్రసాద్ని చూసి తల దించుకుంటాడు శరత్ చంద్ర. లోపలికి వస్తారు కృష్ణప్రసాద్. మీరా? ఏవండి, మీతో మాట్లాడాలంటే మీరు నాకు ఒక నిజం చెప్పాలి. అయినా మీరు ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు? మీకేం తక్కువైందని? మీరు తప్పు చేయకపోతే దాన్ని నిరూపించుకోవాలి, అంతేకాని చచ్చిపోతారా అని ఏడుస్తూ ఉంటుంది మీరా. ఇంకా కోపంగా శరత్ చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఏంటి బావగారు, మీరు చెప్పలేదా నిజాన్ని అని అడుగుతారు కృష్ణప్రసాద్.
ఏ నిజం అని అడుగుతుంది మీరా. మీరా, నేనంతటా నేను చనిపోవాలి అని అనుకోవడం అబద్ధం. అది వీళ్ళు క్రియేట్ చేసిన అబద్ధం. నేను చనిపోవాలి అనుకోలేదు. ఇదిగో మీ అన్నయ్యే నన్ను షూట్ చేశాడు అని కృష్ణప్రసాద్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా. అన్నయ్య, ఆయన చెప్పేది నిజమా అని అడుగుతుంది. అంటే మీరా అది నిజం చెప్పన్నయ్యా, ఆయన చెప్పేది నిజమా అని అడుగుతుంది. అవునమ్మా, అవును, నేనే షూట్ చేశాను అని అనడంతో ఇన్ని రోజులు నువ్వు నాకు తండ్రితో సమానం అనుకున్నాను, కానీ మా భర్తని ఎందుకు చంపాలనుకున్నావు అన్నయ్యా? నీలో అంత ఆవేశం ఏంటి, అంత కోపం ఏంటి? ఆవేశం ఉంటే కొట్టాలి, తిట్టాలి, అంతేకాని చంపేస్తావా? ఛీ, నేను నీతో మాట్లాడను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మీరా. ఇంకా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ వైపు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను ఎలా తప్పు చేయలేదు అని నిరూపితమైందో తర్వాత కూడా మీరు ఎవరు తప్పు చేశారు, మీ భార్యని ఎవరు చంపారు అనే విషయాలు కూడా మీకు రాను తెలుస్తాయి బావగారు, ఖచ్చితంగా తెలుస్తాయి. అసలు దొంగలెవరో అని అపూర్వ వైపు చూస్తూ తెలుసుకుంటారు బావగారు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట కేపీ. ఇంకా ఒక్కసారిగా అపూర్వ షాక్లో చూస్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వేమీ బాధపడద్దు. కేపీ కోపంలో ఉన్నాడు. కేపీ కోపాన్ని ఎలా తీయాలో నాకు తెలుసు అపూర్వ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. వెంటనే శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్, భూమి ఇంటికి రీచ్ అవుతారు. పాపం గగన్, భూమి దెబ్బలతో ఇంటికి రీచ్ అయ్యేసరికి అలా చూస్తూ ఉంటుంది శారద. నాన్న, గగన్ ఏంట్రా ఒంటి నిండా రక్తం అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే, అత్తయ్య, బావా నిజంగా హీరో అత్తయ్య. ఆ సూర్యని బాగా చావ కొట్టాడు. ఎందుకంటే ఆ సూర్య మావయ్య ప్రాణాలు తీయాలనుకున్నాడు. ఇవాళ మావయ్య ప్రాణాలని కాపాడింది బావే అత్తయ్య అని అంటుంది భూమి. ఇంకా భూమి అలా చెప్పేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా పాపం వెంటనే శారద అయితే ఇంకా అలా గగన్ని దగ్గరికి తీసుకొని పాపం గగన్ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తుంది. గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నాన్న, గగన్ చాలా సంతోషంగా ఉంది అని అంటారు. అమ్మా, నీకు సంతోషంగా ఉంది కదా, మరి నా సంతోషాన్ని ఎవరు పట్టించుకుంటారు అని అడుగుతాడు గగన్. గగన్, ఏమంటున్నావు నాన్న అని అంటుంది. వద్దమ్మా, వద్దు, ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. నేను నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానమ్మా. కానీ నువ్వు మాత్రం ఆ కృష్ణప్రసాద్ కోసం నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. నేను నీతో కష్టమైనా మాట్లాడకుండా ఉంటేనే నాకు నేను శిక్ష వేసుకున్నట్లు లెక్క అని శారదతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. నాన్న, గగన్ అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది శారద. భూమి, గగన్ నాతో మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేనమ్మా అని బాధపడుతూ ఉంటుంది శారద. అత్తయ్య, మీరు బాధపడకండి అత్తయ్య. బావ కోపం మీకు తెలుసు కదా, చిన్న అగ్గిపుల్ల లాంటిదే. తర్వాత బావ మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. నేనున్నాను కదా, నేను మిమ్మల్ని ఎలా అయినా బావ మీతో మాట్లాడేలా చేస్తాను. మీరేం కంగారు పడకండి అత్తయ్య అని చెప్పి పాపం అలా భూమి ఓదారుస్తూ ఉంటుందన్నమాట శారదని. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా అని పిలుస్తుంది. ఏయ్, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. అదేంటి బావా, ఇక్కడికి వచ్చావేంటి, ఇది నా రూమే కదా అని అంటుంది. జస్ట్ షటప్. అయినా నేనేమైనా నీలా తింగరోని అనుకున్నావా? చూడు, నేను నీకు ఇచ్చిన 30 రోజుల గడువులో ఆల్రెడీ 29 రోజులు అయిపోయాయి. ఇంకొక రోజు మాత్రమే ఉంది, అది రేపే. రేపటితో నువ్వు నా భార్య నిరూపించుకోకపోతే నిన్ను బయటికి గెంటేస్తాను అని చెప్తాడు గగన్. అయ్యో బావా, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ఆ మార్గాన్ని నువ్వే నాకు తీసుకొస్తావని నాకు తెలుసులే బావా. సరే, రేపేలాగో వెళ్ళగొడతానంటున్నావు, ఈ రోజైనా నేను నీతో ఉంటాను అని అంటుంది భూమి. ఓ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్. ఇంకా అలా భూమి గగన్ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది.
గగన్ రెడీ అయ్యి కిందికి వస్తాడు. అప్పుడే ఇంక వెంటనే పూరి అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటి పూరి అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, అంటే నీతో అమ్మ మాట్లాడాలంట అని అంటుంది. ఇంకా గగన్ వెళ్ళబోతూ ఉంటాడు. నాన్న గగన్ ఆగరా, ఈ అమ్మ మాట విను అని అంటుంది. వెంటనే ఆగిపోతాడు గగన్. ఏం లేదు నాన్న, నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్తావా అని అడుగుతుంది. ఏ, నీ తోకుంది కదా, తనతో వెళ్ళు అని అంటారు. భూమి చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, నాకెప్పుడు అదే పని అనుకుంటున్నావా, నేను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అని అంటుంది భూమి. సరే రండి అని ఇంకా శారదని గగన్ తీసుకువెళ్తూ ఉంటాడు. ఏరా, ఇంకా ఈ అమ్మపై కోపం పోలేదా అని అడుగుతుంది. గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంకా అలా గగన్ అయితే శారద చెప్పిన ప్లేస్లో కారు ఆపుతాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతారు. ఒక్క నిమిషం రానన్న లోపలికి, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడాలి అని అంటారు. నేను రాను అని అంటాడు గగన్. నాన్న లోపలికి రా అని చెప్పి ఇంక లోపలికి తీసుకువెళ్తారు శారద. లోపలికి తీసుకువెళ్ళగానే అది ఒక ఆర్ఫనైజ్ అనమాట, అనాథ శరణాలయం. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా పిల్లలందరూ హ్యాపీగా ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ తీసుకొని హ్యాపీ బర్త్డే గగన్ అన్నయ్య అని చెప్తారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. భూమి వెంటనే వెనకాల నుండి వచ్చి ఒక బర్త్డే స్ప్లాష్ ఆన్ చేస్తుంది గగన్కి. ఇంకా అక్కడికే చెర్రీ వస్తాడు, పూరి వస్తుంది, బిందు వస్తుంది. అందరూ వచ్చి గగన్ చుట్టూ చేరి గగన్కి హ్యాపీగా బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. నాన్న గగన్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పుట్టినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డానురా. సర్ప్రైజ్లు ఇవ్వడం నీకు మాత్రమే తెలుసా? నాకు కూడా తెలుసు, కానీ ఒకటి, నువ్వు నన్ను క్షమించాలి అని అంటుంది శారద. అమ్మ అని వెంటనే పాపం గగన్ అయితే చిన్న పిల్లల్లా అంతా మర్చిపోయి శారదని హక్ చేసుకుంటారు. ఇంకా గగన్ని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న గగన్, ఈ హడావిడంతా, ఈ ప్లాన్ అంతా భూమిదే నాన్న అని అంటుంది. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. బావా కేక్ కట్ చేయి బావా, రా అని చెప్పి ఇంకా పాపం వాళ్ళందరి ముందు కేక్ కట్ చేపిస్తారు. అన్నయ్య, మీరు మాకు ఎవ్రీ మంత్ డొనేషన్ పంపిస్తారు కదా, వాటితోనే మేము చదువుకుంటున్నామని మా వార్డెన్ మాకు చెప్పారు. నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి పాపం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారనమాట ఆర్ఫన్స్ అందరూ గగన్కి. చూడండి, ఎవరి సపోర్ట్ లేకుండా ఎంత కష్టపడి చదువుకోవాలో, చదువు అనేది ఎవరితోడు లేకుండా చదువుకోవడం చాలా కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను ఆ బాధ అనుభవించాను కాబట్టి. అందుకే నేను పడిన బాధ ఎవ్వరూ పడకుండా ఉండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు మాత్రం బాగా చదువుకోవాలి, సరేనా అని గగన్ చెప్తే ఇంకా అందరూ హ్యాపీగా ఓకే చెప్తారు. అదంతా చూస్తూ భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా చెర్రీ అన్నయ్య అని చెప్పి గగన్ని హక్ చేసుకొని, హ్యాపీ బర్త్డే అన్నయ్య, నిజంగా నీ బర్త్డే అంటేనే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అవును, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, ఇదిగో అన్నయ్య అని చెప్పి ఇంకా అలా చెర్రీ అయితే ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏంట్రా ఇది అని అంటారు. ఓపెన్ చేసి చూడగానే అందులో హనీమూన్ టికెట్స్ ఉంటాయి. ఇదిగో అన్నయ్య, మాతో పాటు మీరు కూడా హనీమూన్ రండి అని అంటారు. ఏయ్ చెర్రీ, నీకేమైనా పిచ్చా? నేనెందుకు వెళ్తానురా, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అంటారు. ఏంటి, పెళ్లి కాలేదా అని అంటాడు చెర్రీ. అవును కాలేదు అని అంటాడు గగన్. ఏది, ఒకసారి వీడియో చూసి చెప్పన్నయ్యా అని అంటాడు చెర్రీ. ఆ వీడియో చూడగానే క్లియర్గా గగన్ భూమి మెడలో తాళి కడుతున్నట్టు ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. చెర్రీ అని అంటాడు. అవునన్నయ్య, యాక్చువల్లీ నేను ఇచ్చే గిఫ్ట్ నీకు మాత్రమే కాదు, నా మంచి భూమికి కూడా. ఎందుకంటే భూమి మన కోసం, మన కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. అలాంటి భూమిని నువ్వు దూరం పెడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోయానన్నయ్య. అందుకే చాలా కష్టపడి అసలు ఆ రోజు గుడికి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు అని తెలుసుకొని రీసెర్చ్ చేసేసరికి ఇంత టైం అయింది. అప్పుడు ఈ వీడియో దొరికింది. ఇదిగో అన్నయ్య, నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అని అంటాడు చెర్రీ. ఇంకా వెంటనే భూమి అయితే చెర్రీ దగ్గరికి వచ్చి చెర్రీ చేతులు పట్టుకొని, చెర్రీ థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది. భూమి, నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి భూమి, తీసుకో నీ గిఫ్ట్ అని చెప్పి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇంకా అలా గగన్ అయితే అందరితో కలిసి బర్త్డేని ఎంజాయ్ చేస్తూ ఇంకా గుడికి వెళ్ళి హ్యాపీగా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే చెర్రీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా చెర్రీ భూమి పక్కకు వచ్చి, చెర్రీ, ఇంత ఆనందం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా గగన్ బావా, కాబట్టి ఈ హ్యాపీనెస్ ఇంకా ఉండాలి అంటే మనం ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా అయినా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని మనం నిరూపించాలి చెర్రీ అని అంటుంది భూమి. భూమి, తప్పకుండా నిరూపిస్తాను, కానీ నువ్వు అన్నీ పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, మీరిద్దరూ హ్యాపీగా ఉండడమే మాకు కావాలి అని చెప్పి ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటే ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిసి దర్శనం చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే అదంతా చూసి శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి కృష్ణప్రసాద్ కూడా గుడికి వచ్చి దూరం నుండి భూమి గగన్ని చూస్తూ ఉంటారు. శారద, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో, నిజంగా నా కొడుకు కోడల్ని నేను ఇలాగే చూడాలనుకున్నాను, వీళ్ళ మధ్య ఎప్పటికీ ఎలాంటి దూరం రాకూడదు, వీళ్ళు ఇలానే ఉండాలి అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ అండ్ శారద. అలా గగన్ భూమి భార్యాభర్తలుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా చెర్రీ వాళ్ళతో మొత్తం హనీమూన్కి వెళ్ళడానికి కూడా అన్నీ ప్యాక్ చేసుకుంటూ భూమిని తన భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.